హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం వర్క్, పవర్ అండ్ ఎనర్జీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనేది చూస్తున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, స్టేట్ అండ్ ప్రూవ్ దట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, we can neither create energy nor destroy energy, only we can transform from of energy to another form. అంటే దీని అర్థం ఏమిటంటే, ఎనర్జీ అనేది క్రియేట్ చేయలేము, ఇంకా డిస్ట్రాయ్ చేయలేము. ఆ ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి అనేది తీసుకెళ్తాం మనం, అంతే. కొత్తగా ఏమీ క్రియేట్ చేయలేము, కొత్తగా ఏమీ డిస్ట్రాయ్ చేయలేము. మళ్ళీ అలాంటి ఏమీ జరగదు. ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అనేది వేరే విధాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా అవుతుంది? మెకానికల్ ఎనర్జీగా అయ్యి మన ఫ్యాన్కి తిరుగుతుంది. అలాంటివన్నీ ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ద్వారానే జరుగుతుంది. లేదా ఆర్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఆ టోటల్ ఎనర్జీ ఉంటుంది కదా, అదంతా కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది ఏం మారదో, ఇంకా తగ్గిపోదు, పెరగదు కూడా. మొత్తం టోటల్ ఎనర్జీ అనేది సేమ్గా ఉంటుంది. దీనికి మనకి మార్క్స్ కూడా ఉంటాయి. ఇది వర్క్, పవర్ అండ్ ఎనర్జీ దాంట్లో 8 మార్క్స్ 7 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఈ స్టేట్మెంట్స్ కంపల్సరీగా రాయాలి. ఎందుకంటే పైన ఇచ్చాడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఇచ్చాడు, అందుకని ఈ స్టేట్మెంట్ కంపల్సరీగా రాయాలి, అది ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ కేస్ 1 చూద్దాం. ఇప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే, ఒక బాల్ ఉంది, మనం సపోజ్ బాల్ అనుకుందాం. ఈ బాల్ M అనే మాస్లో ఉంది. ఈ బాల్ ఇక్కడ నుంచి ఫ్రీలీ ఫాలింగ్ కింద ఇలా డ్రాప్ చేసాం. డ్రాప్ చేసినప్పుడు గ్రౌండ్ దగ్గర పడింది. ఇక్కడ కొంచెం వెలాసిటీ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇలా వచ్చేటప్పటికి మిడిల్లో బాల్ ఉందనుకుందాం. దాని B పాయింట్ దగ్గర ఉందనుకుందాం బాల్. నెక్స్ట్ ఇలా కింద నుంచి ఇలా వచ్చేటప్పటికి గ్రౌండ్ టచ్ అయినప్పుడు C దగ్గర ఉందనుకుందాం. ఓకే, టైం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి టైం ఎంత? T అనే టైంతో ట్రావెల్ చేసింది. ఈ యాక్సలరేషన్ ఎంత? G. ఎందుకంటే ఇలా ఉంది కాబట్టి బాల్ ఇలాగా పడుతుంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా కిందకు ఉంది కాబట్టి మనం ఇక్కడ G అనే పెట్టుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ మొత్తం హైట్ పైనుంచి ఫస్ట్ ఏ పాయింట్ కాడి నుంచి గ్రౌండ్ దాకా ఉన్న హైట్ ఎంత? హెచ్. ఇప్పుడు సపోజ్ మనకి ఏ నుంచి B దాకా కావాలంటే హైట్ X అనుకుందాం. B నుంచి C దాకా కావాలంటే మొత్తం హైట్లోంచి ఇది తీసేద్దాం, అంటే H-X. ఇది దీన్ని బట్టి మనకు మొత్తం 3 ఎనర్జీస్ అనేది కాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఉన్నప్పుడు ఎంత ఎనర్జీ ఉంది అంటే టోటల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది ఇక్కడ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉన్నది అనేది ఈ డయాగ్రామ్ బట్టి మనం బేస్ చేసుకుని ఇప్పుడు అనేది సమ్ అనేది చేస్తాం. 2 ఫార్ములా అనేది ఇక్కడ ఉపయోగపడతాయి మనకి. K = ½ mE², P = మాస్ ఆర్ mgh. అంటే K అంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇది, పొటెన్షియల్ ఎనర్జీ MAS ఆర్ mgh ఫార్ములా ఇది. ఓకే. నెక్స్ట్ కేస్ 1 అంటే కేస్ 1 ఏమి ఇచ్చాడు? వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ హెచ్ హైట్లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది అని చూడాలి మనం. హెచ్లో ఉంది అంటే ఏ పాయింట్ దగ్గర ఉంది. హెచ్ హైట్ అన్నాడు కదా, అంటే ఏ పాయింటే కదా, ఏ పాయింట్ దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇనిషియల్ వెలాసిటీ U = 0, అంటే ఇనిషియల్ వెలాసిటీ స్టార్ట్ అవుతున్నాం, ఇంకా వేయలేదు మనం, అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అంటే U = 0 అనే ఉంటుంది కదా, మనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అక్కడి నుంచి ఇంకా వదలలేదు బాడీ, అంటే ఇనిషియల్ వెలాసిటీ 0. ఓకే. నెక్స్ట్ K = ½ mE² తీసుకుంటాం. కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటాం, తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటాం. రెండు ఫస్ట్ ఇది తీసుకున్నా పర్లేదు. కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నాం ½ mE², అంటే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ అన్నీ ఇక్కడ సేమే. ఎందుకంటే ఇక్కడ ఇనిషియల్గా ఉన్నప్పుడు ఇనిషియల్ ఉంటుంది, ఫైనల్ కూడా అదే అవుతుంది కదా, అందుకని U = 0, అంటే V ఆల్సో 0, ½ mO². ఇక్కడ U = 0 అని తెలుసు కాబట్టి మనకి ½ mg02. ఇది మొత్తం అంతా టర్మ్ 0 అయిపోతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ అనేది 0 వచ్చింది. నెక్స్ట్
పొటెన్షియల్ ఎనర్జీ చూసుకుంటాం, ఎంఏఎస్ ఆర్ ఎంజీహెచ్ అంతే కదా. పొటెన్షియల్ ఎనర్జీ మాస్ ఉంటుంది బాల్కి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కిందకు ఉంటుంది, హైట్ సమ్ హైట్లో ఉంది కాబట్టి హెచ్ ఉంది. ఎంజీహెచ్ అనేది వర్కౌట్ అయింది. కేస్ వన్లో టోటల్ ఎనర్జీ కడతాం. టోటల్ ఎనర్జీ అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ రెండు ప్లస్ చేస్తే దాన్ని టోటల్ ఎనర్జీ అంటాం, లేదా మెకానికల్ ఎనర్జీ అని కూడా అంటాం. రెండు ప్లస్ చేద్దాం. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ వచ్చింది 0 వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది? ఎంజీహెచ్ ఉంది. రెండు ఆపోజిట్లు వేసాం మేము. ఎంజీహెచ్ ఇది 0, రెండులను ప్లస్ చేస్తే ఎంజీహెచ్ వచ్చింది. టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది? ఎంజీహెచ్ అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ ఈక్వల్గా వచ్చింది అని మాకు అర్థమైంది. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2లో ఏంటి? కేస్ 2 అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మిడిల్లో ఉన్నప్పుడు హైట్ ఎంత ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంది, మాస్ ఎంత ఉంది, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది అని కాలిక్యులేట్ చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ చూద్దాం. ఎంఏఎస్ ఫార్ములా కదా, లేకపోతే ఎంజీహెచ్ అని ఇక్కడ రాసుకోవచ్చు మనం. ఎంజీహెచ్ అని రాసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మాస్ అంతే ఉంటుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ కూడా అంతే. నెక్స్ట్ హెచ్ హైట్ ఇక్కడ మనకు తెలుసు. బి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు హైట్ ఎంత ఉంది? హెచ్ మైనస్ ఎక్స్ ఉంది. హెచ్ మైనస్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. హెచ్ మైనస్ ఎక్స్ అర్థమైంది కదా. ఇది ఎంజీహెచ్ ఎలా వచ్చింది, హెచ్ మైనస్ ఎక్స్ ఎలా వచ్చింది అర్థమైంది కదా. ఇది ఈ హైట్. నెక్స్ట్ ఎంజీహెచ్ ప్లస్ ఎంజీఎక్స్ అంటే రెండింటిని ఇంటూ చేసాం. ఎంజీహెచ్ ఇంటూ ఎంజీఎక్స్ అనేది రెండు ఇంటూ చేస్తే ఇది వచ్చింది మనకి. ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది? ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వేస్తాం, ఆఫ్ ఎంఈ స్క్వేర్. బాల్ అనేది ఇప్పుడు మిడిల్లో ఉంటే సమ్ వెలాసిటీ వి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెలాసిటీ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి మనం. మనకు తెలుసు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS అంటే ఇది కైనమెటికల్ ఈక్వేషన్లో తెలుసు మనకి. ఇది ఆల్రెడీ లాస్ ఆఫ్ మోషన్లో చూసాం, లేదా లాస్ ఆఫ్ మోషన్ లేదా మోషన్ ఏ స్ట్రైట్ మోషన్ ఏ ప్లేన్లో తెలుస్తుంది మనకి. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS అనేది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? యూ స్క్వేర్లో 0 వస్తుంది, ఎందుకంటే ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంటుంది కాబట్టి. ఇనిషియల్ వెలాసిటీలో 0 ఉంటుంది కాబట్టి వి స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gx. ఎక్స్ అనే డిస్టెన్స్ తీసుకుంటాం కాబట్టి ఎక్స్ అవుతుంది. వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gx అర్థమైంది కదా. వి స్క్వేర్ 0 స్క్వేర్ అంటే 0 కాబట్టి 2 వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gx. ఇక్కడ వి స్క్వేర్ అనేది వచ్చింది మనకి. వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gx. కైనెటిక్ ఎనర్జీ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. వి స్క్వేర్ అంటే ఏంటో తెలిసింది కదా మనకి. 2gx అనేది కాలిక్యులేట్ చేస్తాం. ఆఫ్ ఎంఈ స్క్వేర్ ఫార్ములా ఇది, ఆఫ్ ఎం ఇంటూ 2gx. ఈ వి స్క్వేర్ ఫార్ములా 2gx అనేది వేసేసాం. ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసాం. 2gx ఆఫ్ ఇంటూ 2gx. ఈ టూ క్యాన్సిల్. ఎంజీఎక్స్ అనేది వచ్చింది. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు K is equal to half ME square. K is equal to half ME square half mg into 2gx. 2 cancel, mgx వచ్చింది. నెక్స్ట్ టోటల్ ఎనర్జీ. ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రెండింటిని ప్లస్ చేయాలి. అంటే మనకు ఆల్రెడీ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది ఎంజీఎక్స్ మైనస్ ఎంజీఎక్స్. ఇది మైనస్, ఇది అక్కడ ప్లస్ అన్నాను, సారీ, ఇది మైనస్ ఇది ఎంజీఎక్స్. ఈ రెండింటిని ప్లస్ చేయాలి. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది ఇప్పుడు? ఎంజీహెచ్ మైనస్ ఎంజీఎక్స్ వేసాం. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఎంజీఎక్స్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం ప్లస్ కాబట్టి. రెండింటికి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ ఎంజీహెక్స్. ఇది ప్లస్ ఎంజీహెక్స్ మైనస్ ఎంజీహెక్స్ క్యాన్సిల్. ఎంజీహెచ్ ఉంది, ఎంజీహెచ్. టోటల్ ఎనర్జీ సెకండ్ కేజ్లో కూడా టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. నెక్స్ట్ అంటే ఆబ్జెక్ట్ అనేది మిడిల్లో ఉన్నప్పుడు టోటల్ ఎనర్జీ, ఆ రెండు టోటల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్గా వచ్చినాయి. నెక్స్ట్ కేజ్ 3. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ జస్ట్ టచ్ ది గ్రౌండ్. ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. టచ్ ది గ్రౌండ్, ఇక్కడ టచ్ అయింది గ్రౌండ్కి. టచ్ అయినప్పుడు
ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుందో కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుందో కాలిక్యులేట్ చేయాలి మనం. ఇక్కడ హెచ్ ఉంది కదా, ఇది సి పాయింట్, సారీ హెచ్ కాదు, సి ఉంది కదా ఇక్కడ పాయింట్, సి ఉంది కదా పాయింట్, ఇక్కడ సి ఉన్నది కాబట్టి పాయింట్ ఇక్కడ. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉందో కైనెటిక్ ఎనర్జీ ఎంత చూడాలి. హైట్ అనేది ఉండదు ఎందుకంటే గ్రౌండ్కి టచ్ అయింది కాబట్టి ఇది హైట్ అనేది ఉండదు. మాస్ ఉంటుంది. నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కిందకు ఉంటుంది కాబట్టి కిందకే. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మూడవది. అండ్ ఆబ్జెక్ట్ ఇస్ జస్ట్ టచ్ ది గ్రౌండ్, టచ్ అయినప్పుడు గ్రౌండ్కి ఎస్ అంటే ఏంటి, ఇక్కడ ఎస్ అంటే ఏం తీసుకోవాలంటే మనం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కింద తీసుకోవాలి, అంటే హైట్ కింద తీసుకోవాలి. ఎస్ అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కింద తీసుకోవాలి. ఇక్కడ అర్థం పక్కన displacement or height mg is equal to 0. ఎస్ అలా హైట్ ఉన్నది కాబట్టి 0 తీసుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి బాల్ ఇలా వచ్చి పడింది కదా, ఇక్కడ పడింది, ఇదే కదా మనకి గ్రౌండ్ టచ్ అయింది కదా, ఈ సి పాయింట్ కదా. హైట్ అనేది నో, హైట్ ఏమైనా ఉందా మనకి, హైట్ నో కనబడతలేదు కదా హైట్ అసలు. అందుకని 0 mg 0 అయిపోయింది. మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ అంతా 0 అయిపోయింది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv². కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv². నేను రివర్స్లో వేసిన స్టెప్ అంటే ఈ స్టెప్ ఇక్కడికి రావాలి, ఈ స్టెప్ ఇక్కడికి రాస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా మనం పై కేజీలో చూసినట్టు v² అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. v² - c² ఈజ్ ఈక్వల్ టు 2as కైనెటిక్ ఈక్వేషన్ ఇది. v² అలాగా 0 అయిపోద్ది ఎందుకంటే ఇనిషియల్ వెలాసిటీ 0. v² ఈజ్ ఈక్వల్ టు 2gh. ఇక్కడ s ఏం తీసుకోవాలంటే హెచ్ తీసుకోవాలి. హెచ్ అంటే ఇక్కడ హైట్, ఇందాకడ దాంట్లోనేమో అంటే ఇందాకడ దాంట్లో ఎక్స్ తీసుకున్నాం, ఇక్కడ దేని బదులు ఎస్ బదులు ఎక్స్ తీసుకున్నాం. ఇప్పుడేమో హెచ్ తీసుకోవాలి, ఎస్ బదులు హెచ్ తీసుకోవాలి. v² ఈజ్ ఈక్వల్ టు 2gh ½ mv². v²లో సబ్స్టిట్యూట్ చేసేసాం అంటే ఈ స్టెప్ రివర్స్ ఇలా వచ్చి ఇలా వస్తుంది. చేంజ్ చేసుకోండి మీరు తర్వాత. ½ mg ఇక్కడ ఈ ప్లేస్లో v² ప్లేస్లో 2gh అనేది సబ్స్టిట్యూట్ చేసేసాం. ½ m2gh ఇక్కడ 1/2లో 2, ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం, mgh అని వచ్చింది. ఇప్పుడు టోటల్ ఎనర్జీ కాల్కులేట్ చేయాలంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది, 0 వచ్చింది. కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది, 0 వచ్చింది. థర్డ్ కేజీలో చూసినప్పుడు కూడా మనకు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి, hence verified because of total energy of an isolated system is always constant, that is mgh. లాస్ట్ అనేది పాయింట్ అనేది ఖచ్చితంగా రాయాలి ఎందుకంటే దీనికి కనీసం 1 మార్క్ అయినా ఉంటుంది. ఇది ఈ పాయింట్ జస్ట్ ఈ 3 లైన్స్కే. ఎందుకంటే అక్కడ స్టేట్ చేయమన్నాడు, ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మనం ప్రూవ్ చేసామని చెప్పాలి. మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు 3 కేజెస్లో చూసినప్పుడు కూడా mgh అనేది సేమ్గా వచ్చింది. అంటే ఏంటి, టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఏదైనా ఐసోలేటెడ్ సిస్టంలో అంటే మనం ఇప్పుడు ఒక సిస్టమ్ వేసాం కదా, లేదా ఎక్స్పెరిమెంట్ చేసాం కదా, ఈ ఎక్స్పెరిమెంట్లో ఎనర్జీ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్ వచ్చింది. ఎంత వచ్చింది, mgh వచ్చింది. ఆ ఎనర్జీ అనేది mgh వచ్చింది కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లేదా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనేది ప్రూవ్ అయిందని మనం చెప్తాం. ఇది మాత్రం 7 మార్క్స్ క్వశ్చన్. వర్క్ పవర్ అండ్ ఎనర్జీలో ఫస్ట్ క్వశ్చన్ ఇది. 7 మార్క్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుందమ్మా, జాగ్రత్తగా చూడండి. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.